ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామాన్ని మనం వింటున్నాం. దాని ద్వారా ఎంతగానో బలపడుతున్నాం. అందును బట్టి దేవాదేనికి వందనాలు చెల్లిస్తూ వినిచిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే, మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ఎవరు కూడా దారి తొలగిపోకుండా నేను పాపములకు దూరంగా ఉంటూ నీకు దగ్గరగా అయ్యే భాగ్యాన్ని ఈ మాటల ద్వారా మీరే ప్రతి ఒక్కరికి నీ యొక్క హెచ్చరిక, నీ మేలుకొల్పు దయచేయమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, బైబిల్ మనకి బోధించేది ఏంటి అంటే, ఒక వ్యక్తి తను పరిపూర్ణంగా ఆత్మీయ స్థితిలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క 7 విషయాలు మనం ధ్యానించాలని ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారాలి అంటే మొదటగా ఆ వ్యక్తిలో మారు మనసు కావాలి. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అదే. రెండవదిగా, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే, నువ్వు దీనుడిగా జీవించు, దీనుడిగా ఉండు, ఎల్లవేళలా దీనత్వాన్ని నువ్వు వస్త్రంగా ధరించు అని ఉంటుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే, వ్యభిచార క్రియలకు దూరంగా ఉండమని ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఐదవదిగా మనం చూసినట్లయితే, నీవు ఇతరులను ప్రేమించు. అలాగే ఆరోదిగా మనం చూసినట్లయితే, ఇతరులను క్షమించమని ఉంటుంది. ఏడవదిగా, ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఆనందంగా జీవించు అని ఈ యొక్క 7 విషయాలు బైబిల్ అయితే మనకు బోధిస్తుంటే, ప్రతి దాంట్లో కూడా ఇవి బైబిల్ పొందుపరచబడి ఉంది. ప్రతి విషయంలో కూడా ఈ 7 విషయాలు కానీ మనం ధ్యానిస్తే ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటల్లో కనిపిస్తున్నాయి, ఆయన యొక్క రూపంలో కనిపిస్తున్నాయి. ఆయన పరిపూర్ణుడు కనుక ఆయనలో ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలే ఉన్నాయి, వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. వీటిని ఆచరిస్తే ప్రతి విధమైన పాపము నుండి మనం జయ జీవితంలోకి రాగలము. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక ఇవన్నీ దేవుడు మనకు తెలియపరిచారు. వీటిని మీరు గైకొని ఉంటే నా బిడ్డలుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా మీరు పిలువబడతారని. దేవుని యందు భయము, భక్తి ఉంటే వాటిని జయించడం చాలా ఈజీ. కానీ వీటిని ఆచరణలో పెట్టడం కష్టమే, కాదనట్లేదు. ఎందుకంటే మారు మనసు పొందటం అనేది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే అతనిలో పరిపూర్ణత రావాలి. ఇవన్నీ 7 విషయాలు మనం గైకొనటం కష్టమే. కానీ ప్రభునందు భయము, భక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఈజీగా వీటిని మనం పొందుకోగలం, జయించగలం. ఈరోజు మన యొక్క ధ్యానం ఏమిటంటే, ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఆనందంగా జీవించమని. ప్రతి చిన్న విషయంలో మనం తృప్తి కలిగి ఉంటేనండి అన్ని విషయాల్లో కూడా మనం ఆనందంగా ఉండగలం. తృప్తే లేకపోతే, జీవితానికి తృప్తి లేకపోతే ఆనందం అనేది మనకు ఉండదు. పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 2 సార్లు ఈ మాటను ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. ఎల్లప్పుడూ, అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభునందు ఆనందించండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమీ కూడా జాయ్ఫుల్ లైఫ్లో ఉండి మాట్లాడలే. పౌలు భక్తుడు ఈ మాటలు చెప్పేటప్పుడు ఎంతో ఆనందంగా లేడు. ఆయన చెరసాలలో ఉంటూ అక్కడున్న సంఘానికి రాస్తున్నాడు, దేంట్లో కృంగిపోవద్దు, చింతించొద్దు, ఆనందంగా ఉండండి, జాయ్ఫుల్ లైఫ్ను మీరు లీడ్ చేయండి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. ఆయన కష్టకాలంలో ఉండి మాట్లాడుతున్నాడు. అలా మీరు ఎప్పుడూ కూడా దుఃఖముతో, చింతతో ఉండొద్దు, ఆనందముతో జీవించమని. ఎల్లప్పుడూ ఆనందించుడి అనే మాటలో మేలు కలిగినప్పుడు కష్టములో, నష్టములో, దుఃఖములో, అన్నిటిలో కూడా ఆనందించడం కష్టమే కదండి. దుఃఖంలో ఎలా మనం ఆనందంగా ఉండగలం? కష్టములో ఎలా ఆనందంగా ఉండగలం? ప్రభు నమ్ముకున్న వారు గనుక మనము ఉండాలి. మనము ఎందుకు ఉండాలి అంటే,
ప్రభు మనకు నేర్పిన పాఠం ఇది. మనల్ని దేవుడు లోకము నుంచి వేరుపరిచాడు. లోకస్తులందరూ కూడా కష్టములో, నష్టములో, దుఃఖములో వారు బాధపడతారు. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు లోకస్తులకు భిన్నంగా ఉండాలి. లోకం నుండి మీరు వేరుపరచబడ్డారు. నా కుమారులు, నా కుమార్తెలు, మీరు లోకంలో ఉన్నవారి వల్లే జీవించొద్దు, మీరు ఆనందంగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మనం చింతపడి ఏం చేయగలమండి? చింతించి బాధపడి ఏం చేయగలం? వెళ్తున్న మన చేతులారా మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. పోయిన దాన్ని మనం ఏమన్నా 1 ఇంచు వెనకకి తేగలమా? పోయిన సమయాన్ని వెనకకి తేగలమా? నెవర్. మనం చేయలేని పని. కాబట్టి చింతించి మనం బాధపడే కన్నా ప్రతి విషయంలో కూడా ఆ చింతను మనం ఆనందంగా మార్చుకోవాలి. నా ప్రభువులో నేను ఆనందిస్తున్నాను. ఈ యొక్క కష్టం నా ప్రభువు నాకు పెట్టాడంటే దాని వెనకాల మేలు నా ప్రభు ఇస్తాడనే గొప్ప విశ్వాసం, నిరీక్షణతో ప్రభు యందు ఉంటే ఖచ్చితంగా మనం ఆనందంగా జీవించగలం. లోకాసు వార్తలో 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ కాకుల గురించి, పక్షుల గురించి వివరిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, అవి ఎంతగా ఆనందిస్తున్నాయి. వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? నేను మిమ్మల్ని పోషించలేనా? నేను మీకు ఐడియా ఇవ్వలేనా? మిమ్మల్ని నేను చూడలేనా? దేనికి దుఃఖపడుతున్నారని ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. చింతను మనం ఈరోజు ఆనందంగా మనమే మార్చుకోవాలి. అప్పుడే మన మనసు తేజరిల్లుతుంది. వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతుందండి. సంతోషంగా మనం ఉన్నామనుకోండి, మన ముఖం ఎప్పుడు కూడా తేటగా కనబడుతుంది, అది బ్రైట్గా కనబడుతుంది. అదే దుఃఖంతో ఉన్నామనుకోండి, ఆత్మ ఏమైపోతుంది? నలిగిపోతుంది. ఏ పని చేయనివ్వదు, ఇటు ప్రార్థన చేసుకోనివ్వదు, దేవునికి దగ్గరికి వెళ్ళనివ్వదు, చాలా కృంగుదలకు గురి చేస్తుంది. ఆ యొక్క నలిగిపోతున్న సమయంలో కూడా మనము ప్రభువును మనం ముందు పెట్టుకొని మనం ఆనందంగా జీవిస్తే మన యొక్క ముఖము తేటగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. మనము యథార్థంగా జీవిస్తే మనకు ఆనందము విత్తబడి ఉన్నదంట. ఆ పంటను మనం కోద్దాం, దేవుళ్ళో ఆనందిద్దాం. దేనికి చింతపడొద్దు, దేనికి దుఃఖించొద్దు. ఆనందంగా ప్రతి విషయంలో కూడా ఆనందిస్తే దేవుడు మన ఎడల ప్రతి విషయాన్ని కూడా, కష్టాన్ని కూడా మనం మేలుగా మార్చుకున్నాం. మన దేవుడు గొప్పవాడు. కొద్ది మాటల దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.